ప్రకటిస్తూ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కొంపల్లిలోని దూలపల్లి చౌరస్తాలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటిస్తూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, అలాగే టీయూసీఐ, ఎఫ్ఐటియు కార్మిక సంఘాలు, అలాగే కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినాక మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాడు. అది విమానయానం కావచ్చు, రైల్వే కావచ్చు, బొగ్గు కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశం మీద ఉన్నాయి, భూమి మీద ఉన్నటువంటివి, అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటివి మొత్తం ఖనిజ సంపదను కూడా అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదాని అంబానీలను బతికించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది సరైనది కాదు అని చెప్పేసి అడగడం కోసం ఇలా కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటిదాకా 8 గంటలు డ్యూటీ ఉండే, 8 గంటలు కాదు 12 గంటలు 14 గంటలు డ్యూటీ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ చట్టం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి చట్టాలన్నింటి కూడా రద్దు చేసుకొని కార్మికులకు మేలైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో ఒక మతోన్మాదం పెరిగిపోతా ఉన్నది, ఒక టెర్రరిజం పెరిగిపోతా ఉన్నది, ఒక నియంత పాలన ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా కార్మిక వర్గం అందరూ కూడా కలిసి ఇలా ప్రభుత్వ రంగం కాదు, ప్రైవేట్ రంగం కాదు, మొత్తం అన్ని శాఖలు ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా దేశవ్యాప్తంగా ఆయన ఎందుకంటే